శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. ఎవరన్నా ఈ లోకంలో చివరి నిమిషంలో మాటలాడిన మాటకు మనం ఈ లోకంలో చాలా విలువిస్తూ ఉంటాం. అవి విలువైనవిగా వాటిని నెరవేర్చడం కోసం మనం కొంతమంది కుటుంబ సభ్యులుగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు కొన్ని గంటల్లో శిలువ మరణం పొందబోతున్నారు. కొన్ని గంటల ముందు కూడా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయొచ్చు కదా, ప్రార్థించలేరా? శోధనలో పడకుండానట్లు మీరు ప్రార్థించలేరా? యేసయ్య ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో కదా ప్రార్థనకి. మనము ఇప్పటి వరకు ఏదో ఒక నామకార్థంగా ప్రార్థన చెయ్యాలి కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేసావేమో, ఏదో క్రైస్తవుని కాబట్టి నేను ప్రార్థన చేయాలి అని ఒక నామకార్థంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసావేమో. ఇప్పుడు తెలిసింది కదా, యేసయ్య చనిపోయే ముందు చివరిగా శిష్యులతో మాట్లాడిన మాట ప్రార్థన గురించి.